ఎలాంటి ఒక ట్రేడర్ అయినా సరే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ ఐడెంటిఫై చేస్తూ, లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో రిట్రేస్‌మెంట్‌ని క్యాప్చర్ చేస్తూ, సైడ్ వేస్‌ని అవాయిడ్ చేయాలంటే ఈ పర్టిక్యులర్ ఇండికేటర్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చి లైవ్ మార్కెట్. ఇట్స్ ఏ గోల్డ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చార్ట్‌లో చూస్తున్నాం. ఎగ్జాక్ట్‌గా మనకి పర్టిక్యులర్‌గా ఒక సైడ్ వేస్ వెళ్తుంటే ఆ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లస్ పర్టిక్యులర్‌గా క్యాండిల్ ఏ వైపు బ్రేక్‌ఔట్ ఇస్తుందో అనేది అనాలిసిస్ చేసి మనకి సెల్ అనేది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. పర్టిక్యులర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అది కన్ఫర్మేషన్‌తో మనకి సెల్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు క్యాండిల్ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళింది. మనకి ఇది పర్టిక్యులర్ ఛానల్ అనేది మైనస్ అయిపోయింది. అంటే కనపడకుండా వానిష్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్యాండిల్ ఇంకొక 37 సెకండ్స్‌లో గనక ఈ పర్టిక్యులర్ లెవెల్ కింద క్లోజ్ అయ్యుంటే మనకి ఇక్కడ పర్మనెంట్‌గా ఒక బాక్స్ ఛానల్ అయ్యి ఇక్కడ సెల్ అనేది కన్ఫర్మేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు అది పైకి వెళ్ళడం వల్ల ఇక్కడ మనం చూస్తే ప్రీవియస్ క్యాండిల్ ఎక్కడ మనకి బై సిగ్నల్ వచ్చిందో దాన్ని హైలైట్ చేసి దాన్ని మనల్ని చూపిస్తోంది. అంటే ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఎక్కువ మనకి ప్రీవియస్ లెవెల్స్ మార్క్ చేయదు. జస్ట్ 1 లెవెల్ మాత్రమే మార్క్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రోక్ అయిందంటే ప్రీవియస్ లెవెల్‌ని హైలైట్ చేస్తుంది. అంతకుముందు పర్టిక్యులర్‌గా మనకి ఈ పర్టిక్యులర్ బాక్స్ సెక్షన్ చూసామంటే 5 మినిట్స్ క్యాండిల్స్ ఇక్కడ మనకి సైడ్ వేస్ ఫామ్‌లో అయింది. ఆ పర్టిక్యులర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ బ్రేక్‌ఔట్ అయింది. సో వి గాట్ ఎ బై సిగ్నల్. ఆ బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఈ లెవెల్ మీద క్లోజ్ అవ్వడం వల్ల ఇది పర్మనెంట్‌గా మార్క్ అయింది చార్ట్ మీద. సో ఇక్కడ కూడా అంతే సేమ్. ఇఫ్ ఇలాంటి ఒక పర్టిక్యులర్ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యిందంటే బాటమ్ సైడ్ ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ అనేది కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఆ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి గుర్తుపట్టుకోండి. ఇక్కడ మనకి ప్రీవియస్ ఈ క్యాండిల్ 30 సెకండ్స్ ఉన్నప్పుడే అప్ సైడ్ మొమెంటమ్ ఇవ్వడం వల్ల ఆ పర్టిక్యులర్ లెవెల్ ఏమైంది, అది ఎరేజ్ అయింది. అదే ఇఫ్ ఇన్ కేస్ అది ఆ 30 సెకండ్స్‌లో ఈ పర్టిక్యులర్ లైన్ కింద క్లోజ్ అయ్యుంటే అది కన్ఫర్మేషన్ అనేది ఇచ్చేది. సో ఇలా మనం సైడ్ వేస్‌ని చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. సైడ్ వేస్ ట్రాప్ ఉన్న ప్రతి ఒక్క ట్రేడర్ ఏ టైమ్ ఫ్రేమ్ అయినా సరే ఐదర్ యూ మే యూజ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ లేదా 3 మినిట్స్ లేదా ఈవెన్ 5 మినిట్స్, ఈవెన్ మీరు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ 1 అవర్ 1 డే టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయొచ్చు. మనకి సైడ్ వేస్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ప్లస్ బాటమ్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనకి పర్టికులర్గా జోన్స్లో ఎక్కడ క్యాండిల్ సైడ్ వేస్ జోన్స్ చేస్తున్నాయో ఒక బాక్స్ క్రియేట్ అవుతున్నాయో అక్కడ మనకి కన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో ఇదే గనక మనం క్లీన్గా చూస్తే కొంచెం మొమెంటమ్ దీన్ని ప్లస్ మనం వాల్యూమ్తో కంపేర్ చేసి చూస్తే మనకి ఇంకొక హెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వాల్యూమ్ చెప్తుంది పర్టికులర్ ఇది ఫేక్ బ్రేక్అవుటా లేదా జెన్యున్ బ్రేక్అవుటా అనేసి. సో ఇక్కడ ఇంత పెద్ద విక్ ఫామ్ అయింది. బాడీ చూడండి విక్ ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ 10% ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి బయ్యర్స్ ప్రెషర్ ఉన్నది అప్ సైడ్ ర్యాలీ కోసం, సెల్లర్స్ ప్రెషర్ ఇక్కడ కొంచెం తక్కువ చూపిస్తుంది, మొమెంటం తక్కువ ఉంది. ఇలాంటి ఒక ఇండికేటర్తో మీ యొక్క స్ట్రాటజీస్ని మీరు కంబైన్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. మళ్ళీ రిపీట్ చేస్తాను, క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ మనకి ప్రీవియస్ జోన్స్కి వెళ్తే బ్యాక్ టెస్టింగ్ చేయడానికి ఇక్కడ ఏమీ ఉండదు అనమాట. దెర్ ఈస్ నథింగ్ టు డూ బ్యాక్ టెస్టింగ్. సింపుల్ ఇండికేటర్, ప్రీ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ. ఇండికేటర్ ఒకే పని చేస్తుంది. ఏంటంటే పర్టికులర్గా ఒక సైడ్ వేస్ మొమెంటమ్ ఉంటుంది. ఏదైనా 3-4 క్యాండిల్స్ కంటిన్యూషన్గా ఒక లెవెల్లో ఒక జోన్లో ఉంటే దాన్ని ఒక బాక్స్గా కన్సిడర్ చేస్తుంది. బాక్స్ కన్సిడర్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అప్కమింగ్ క్యాండిల్ ఆ లెవెల్ అప్ సైడ్ ర్యాలీ అయినా చేయని, బాటమ్ సైడ్ అయినా ర్యాలీ చేయని, దాన్ని హైలైట్ చేస్తుంది. ఇది ఒక స్ట్రాటజీ కాదు, ఇది కేవలం హైలైట్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ పర్టికులర్గా బిగినర్ ట్రేడర్స్కి మార్కెట్లో సైడ్ వేస్ ఎక్కడుందనేది తెలియదు. ఆ సైడ్ వేస్ ట్రాప్లో మనం సైడ్ వేస్ యూజువల్గా మనకి ఇలా ఉంటుంది లేదా స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ ర్యాలీ చేస్తుంటుంది. కానీ బట్ ఓవరాల్ సైడ్ వేస్లోనే ఉంటుంది. ఎందుకంటే మొమెంటం తక్కువ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ కూడా స్లో అండ్ స్టడీగా వెళ్తుంటుంది కానీ మనకి మొమెంటం తక్కువ ఉండడం వల్ల సైడ్ వేస్లో ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏ ఒక ట్రేడర్ అయినా ఆ పర్టికులర్ సైడ్ వేస్ జోన్ని అవాయిడ్ చేయాలంటే సో ఇక్కడ మనం టైం ఫ్రేమ్ స్విచ్ చేసుకుంటూ వెళ్తే మనకి పర్టికులర్ ఒక జోన్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అండర్స్టాండింగ్ ఏమంటే ఫర్ లాంగ్ పీరియడ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ క్యాండిల్ ఏముంది, ఈ లో అండ్ హై ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో బ్రేక్ అవ్వలేదంటే వాట్ డస్ దిస్ మీన్? ఇట్స్ ఏ సైడ్ వేస్. ఇది 1 అవర్ క్యాండిల్ అయితే వీ క్యాన్ అజ్యూమ్ ఓకే 1 అవర్ క్యాండిల్ కదా, సో ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో దాదాపు 100-200 పాయింట్స్ కనిపిస్తున్నాయి డిఫరెన్స్ అని. బట్ ఇక్కడ అలా లేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు అవాయిడ్. సో ఇలా అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ప్యాటర్న్ చూస్తే కనుక స్లో అండ్ స్టడీ మనకి బాటమ్ సైడ్ వేస్ మొమెంటం వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి లెవెల్ బ్రేక్ అయిందంటే ఇప్పుడు మనకి సెల్ సిగ్నల్ వచ్చింది కదా, సో అలా సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఈ కన్ఫర్మేషన్ కావాలంటే ఈ పర్టికులర్ ఇంకా నెక్స్ట్ 1 మినిట్లో ఈ క్యాండిల్ క్లోజ్ అయితే
ఈ పర్టిక్యులర్ బాక్స్ కిందికి క్లోజ్ అయిందంటే ఇది పర్మనెంట్‌గా ఫిక్స్ అవుతుంది. సో, ఇక్కడ ఉన్న మనకి బై సిగ్నల్ ఎరేజ్ అయిపోతుంది. సో, అంత సింపుల్ ఇండికేటర్ జస్ట్ వెరీ, వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. ఇది స్ట్రాటజీ కాదు. జస్ట్ ఒక హైలైట్ ప్రతి ఒక్క ట్రేడర్‌కి హైలైట్ చేస్తుందన్నమాట. ఎక్కడ సైడ్‌వేస్ ఉంది, బై సెల్ సిగ్నల్ అంటే ఏ సైడ్ అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అవుతే ఇక్కడ మనకి డెఫినిట్‌గా బై అనేది ఇచ్చేది. బాటమ్ సైడ్ బ్రేక్ అయ్యుంటే ఇక్కడ మనకి సెల్ ఇచ్చేది. సో, మార్కెట్‌లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికన్నా ముందు అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనాలిసిస్‌లో మనం చేయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైమ్ స్పెండ్ చేయడం. సో, ఆ టైమ్ స్పెండ్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఇండికేటర్ ప్లాట్ చేసుకున్నప్పుడు లైవ్ మార్కెట్‌లో మనం ఎమోషనల్‌గా చాలా సార్లు డెసిషన్స్‌ని ఫాల్స్‌గా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. కన్‌ఫ్యూజన్‌లో, ఫోమోలో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ, గ్రీడ్, హోప్‌తో. సో, ఇలాంటి ఒక ఇండికేటర్ మనల్ని అలాంటి ట్రాప్‌లోంచి బయటికి పడుతుంది. సో, ఆ ఒక కన్ఫర్మేషన్స్‌తో మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ప్రాఫిట్ అనేది చూడగలుగుతాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సైడ్‌వేస్ ట్రాప్‌లోంచి మనం బయటికి రాగలుగుతాం. సో, ఫస్ట్ లెట్ us గో విత్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, ఇది ఎలా క్లోజ్ అయింది, నెక్స్ట్ దీని మొమెంటమ్ ఎలా ఉంది బై దిస్ రికార్డింగ్ చూస్తారు. సో, నౌ లెట్ మీ టేక్ ఇట్ ఫర్ 1 మినిట్ అండ్ 3 మినిట్స్ లోవర్ టైమ్ ఫ్రేమ్. సో, 1 మినిట్ చూసామంటే 1 మినిట్‌లో మనకి సైడ్‌వేస్ చూపించింది దాదాపు ఈ పర్టిక్యులర్ 5 క్యాండిల్స్. అంటే మనం క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే లైవ్ మార్కెట్‌లో సేమ్ గోల్డ్ స్పాట్ వెళ్తుంది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్, లోవర్ టైమ్ ఫ్రేమ్ 1 మినిట్‌లో కూడా మనకి ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ చేసింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది బాటమ్ సైడ్. సో, సెల్ ఇచ్చింది. సెల్ ఇచ్చిన తర్వాత బాటమ్ సైడ్ ర్యాలీ అవుతా ఉంది. చాలామంది చెప్పొచ్చు లైవ్ మార్కెట్‌లో పని చేయదనేసి. నేను అందుకే మీకు లైవ్ మార్కెట్‌లో చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి బిట్‌కాయిన్ గోల్డ్ వెళ్తుంది కాబట్టి నేను గోల్డ్‌లో మీకు రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను. నౌ లెట్ us గో విత్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూస్తే గనక మనకి పర్టిక్యులర్‌గా ఇక్కడే ఒక ఛానల్ క్లోజ్ అయింది. ఛానల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ దగ్గర మనకి సెల్ అనేది ఇచ్చింది. సెల్ ఇచ్చిన తర్వాత బాటమ్ సైడ్ ర్యాలీ చేస్తా ఉంది. సో, ఇప్పుడు మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చాము. ఇందాక నుంచి మనం చూస్తున్నాం పర్టిక్యులర్‌గా ఇక్కడ బై ఉండింది. అది ఎరేజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇది క్లోజ్ కన్ఫర్మేషన్ అయింది కాబట్టి ఇక్కడ మనకి సెల్ కనిపిస్తుంది. సో, ఇక్కడ నెక్స్ట్ మొమెంటమ్ ఏమైంది, పర్టిక్యులర్‌గా ఇక్కడ బాక్స్ ఉన్నింది. సైడ్‌వేస్ వెళ్ళింది. ఈ సైడ్‌వేస్ అయిన తర్వాత బ్రేక్‌ఔట్ అయింది బాటమ్ సైడ్. సో, ఇలాంటి ఒక ఇండికేటర్ డెఫినెట్‌లీ మీ యొక్క ఇండికేటర్ సెక్షన్స్‌లో ఫేవరెట్‌లో ఉండాలి. ఆ ఫేవరెట్‌లోంచి మీరు ఎప్పుడైనా మీకు మార్కెట్ సైడ్‌వేస్‌లో ఉంది, మొమెంటమ్ తక్కువ ఉందన్నప్పుడు డెఫినెట్‌గా దీన్ని ప్లాట్ చేసి చూడండి. సో, మనకి ఒక రేంజ్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ ఏ సైడ్ బ్రేక్ అవుతుందనేసి మనకి బై ఆర్ సెల్ అనేది చాలా ఈజీగా చూపిస్తూ ఉంటుంది. సో, నౌ లెట్ us గో విత్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. చూడండి ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ XAUSD 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి పర్టిక్యులర్‌గా ఈ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మ్ అయింది. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మ్ అయింది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మ్ అయింది. ఇంకా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా క్లోజ్ అవ్వలేదు. స్టిల్ మనకి 1 మినిట్ 31 సెకండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఈ లెవెల్ జోన్ కన్నా కిందికి క్లోజ్ అయిందంటే ఇది కన్ఫర్మేషన్ సెల్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట. సో, నెక్స్ట్ లెవెల్ విల్ బి దిస్ వన్. ఇఫ్ ఇన్ కేస్ ఇది అప్పర్ సైడ్ దీనికన్నా పైకి వెళ్ళిందంటే స్టిల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో సైడ్ వేజే ఉంది. అంటే స్లో అండ్ స్టడీ బాటమ్ సైడ్ ర్యాలీ చేస్తుంది కానీ ఇంకా సైడ్ వేస్‌లో ఉంది. ఎందుకు స్లో అండ్ స్టడీ అని చెప్పానంటే లోవర్ టైమ్ ఫ్రేమ్ 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్స్‌లో మనకి స్లో అండ్ స్టడీ బాటమ్ సైడ్ వెళ్తుంది. బట్ ఈవెన్ దో ఇంకా సైడ్ వేస్‌లో ఉంది. మొమెంటమ్ తక్కువ ఉంది. చూడండి ఇది వానిష్ అవుతుంది. మనకి ఇక్కడ 15 మినిట్స్‌లో ప్రీవియస్ ఎక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చిందో, సెల్ సిగ్నల్ ఇచ్చిందో బట్ ప్రీవియస్ సిగ్నల్‌ని హైలైట్ చేసింది. సో, ప్రీవియస్‌గా మనకి 3 15 మినిట్స్ క్యాండిల్ 1, 2, 3 15 మినిట్స్ క్యాండిల్ సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ బై సిగ్నల్ అనేది ఇచ్చింది. సో, ఇప్పుడు మనం చూస్తే గనక లైవ్ రికార్డింగ్‌లోనే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఈ లెవెల్ కన్నా పైకి వెళ్ళింది కాబట్టి ఇంకా ఇది హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ అవ్వలేదు. అంటే ఇంకా సైడ్ వేస్‌లోనే ఉంది. మొమెంటమ్ కావాలి. స్లో అండ్ స్టడీ బాటమ్ సైడ్ ర్యాలీ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ మనకి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఏం చెప్తుందంటే బయ్యర్ స్ట్రెంగ్త్ ఉంది. ఓకే. నౌ లెట్ us గో విత్ 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, మనం 45 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూస్తున్నాం. గోల్డ్ XAUSD ఇక్కడ చూస్తే గనక ఇక్కడ మనకి 245 మినిట్స్ క్యాండిల్ సైడ్ వేస్ ప్యాటర్న్‌లో ఉన్నప్పుడు అప్పర్ సైడ్ ఏ క్యాండిల్ బ్రేక్ అయిందో అక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ మొమెంటమ్ ఇలా మనకి కనిపిస్తుంది. సో, నౌ లెట్ us గో విత్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. సో, మనకి హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఏం చెప్తుందంటే స్లో అండ్ స్టడీ మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ మనకి 1 అవర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ క్లోజ్ అయిన పర్టిక్యులర్ లెవెల్‌ని థర్డ్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చినప్పుడు మనకి బై సిగ్నల్ వచ్చింది. కన్ఫర్మేషన్ అయింది. ఎందుకంటే ఇది సక్సెస్‌ఫుల్‌గా క్లోజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ టైమ్ అయింది మార్కెట్ స్లో అండ్ స్టడీగా మొమెంటమ్ తక్కువ ఉన్న అప్పర్ సైడ్ ర్యాలీ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ మనకి విక్స్ చెప్తున్నాయి. స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్తుంది. బట్ ఈవెన్ దో ఇట్స్ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళడం వల్ల మొమెంటమ్ తక్కువ ఉన్న మనకి కొంత సైడ్ వేస్‌లా ఫీల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్. సో,
ఒక విషయాన్ని గుర్తుపట్టుకోండి. ఐ రిపీట్ అగైన్, సైడ్ వేస్ ఎప్పుడు ఇలా ఉండదు. మొమెంటం తగ్గినప్పుడే సైడ్ వేస్ ఇలా ఉంటుంది. సైడ్ వేస్ ఎందుకు ఇలా ఉంటుంది? అక్కడ మనకి వాల్యూమ్ లేదు, మొమెంటం లేదు. ఏ వైపు వెళ్ళాలనే ఒక క్లారిటీ లేకపోతే, ఆ మొమెంటం లేకపోతే దట్ విల్ వి కన్సిడర్ యాస్ ఎ సైడ్ వేస్. ఈవెన్ కొన్నిసార్లు సైడ్ వేస్ ఇలా కూడా ఉంటుంది. అప్పర్ సైడ్‌కి ఒక్క 2, 2, 3 క్యాండిల్స్ ఇలాంటి ఒక ర్యాలీ చేసుకుంటే 100 పాయింట్స్‌ని క్రాస్ చేసే అలాంటి స్టాక్స్ గూడా ఒక 15, 30 స్టాక్స్ గూడా 100 పాయింట్స్ ర్యాలీ అవ్వదు. కానీ స్లో అండ్ స్టడీగా వెళ్తుంటుంది. అలాంటి ఒక టైంలో గూడా మనం ట్రాప్ అయ్యామంటే అది ఇట్స్ మీన్ డెడ్ ట్రాప్. అక్కడి నుంచి మనం బయటికి రావాలంటే చాలా కష్టం. సో ఇక్కడ మనం చూస్తే గనక 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అప్పర్ సైడే వెళ్తుంది స్లో అండ్ స్టడీ. కానీ ఇక్కడ చూడండి ఎన్ని క్యాండిల్స్ ఫార్మేషన్స్ అవుతున్నాయి. ఈ ఒక్క క్యాండిల్ ఉన్న లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా వెళ్ళలేదు. కానీ ఇన్ని క్యాండిల్స్ చేసినా గూడా ఈ పర్టిక్యులర్ క్యాండిల్ స్టిల్ ఆ పర్టిక్యులర్ లెవెల్ దగ్గరే ఉంది. ఇక్కడ ఓవరాల్ చూస్తే ఇది అప్ సైడ్ వెళ్తుంది. కానీ మొమెంటం లేదు కాబట్టి స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. ఇలాంటి చోట ఒక రీటైల్ ట్రేడర్ ట్రాప్ అయ్యారంటే డెఫినెట్‌లీ ఆ గ్రీన్ రెడ్ అనేసి బట్ ఓవరాల్ అప్ సైడే ఉంది. సో సేమ్ గోస్ విత్ డౌన్ ట్రెండ్ ఆల్సో. మనకి డౌన్ ట్రెండ్‌లో గూడా ఇలాగే కొన్నిసార్లు ఫార్మ్ అవుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. మొమెంటం వాల్యూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అలా మొమెంటం వాల్యూమ్ కావాలంటే బ్రేక్‌ఔట్ కావాలి. ఇక్కడ మనం క్లీన్‌గా గమనిస్తే గనక ప్రీవియస్ లెవెల్ బ్రేక్‌ఔట్ కోసం ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి చూడండి. స్లో అండ్ స్టడీగా ఇక్కడ ఇన్ని క్యాండిల్స్ ఫార్మ్ అయింది. ఏ ఒక ట్రేడర్ అయినా ఇక్కడ బై చేసింటే ఇన్ని క్యాండిల్స్ స్లో అండ్ స్టడీ క్యాండిల్స్ వెళ్తున్నప్పుడు డెఫినిట్‌గా దే వుడ్ హావ్ బీన్ ఎగ్జాస్ట్. కానీ ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మార్కెట్ ర్యాలీ ఇచ్చింది. అట్‌లీస్ట్ మీరు ఇక్కడ 50% మీరు క్యాప్చర్ చేసినా ఇక్కడ ఉన్న టెన్షన్ మనకి ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్న స్ట్రెస్ మనకి ఇక్కడ కనపడదు. సో దీన్నే మనం మొమెంటం అంటాం. అంటే మొమెంటంతో ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూస్తే గనక ఇందాక మనకి ఇక్కడ సెల్ అనేది ఇచ్చింది. సో ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ లెవెల్ దగ్గర మనకి బై ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ మీద మనకి క్లోజ్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుంది. అదే మనం కొంత బిగ్ పిక్చర్ చూసామంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా మనకి స్లో అండ్ స్టడీ మొమెంటంతో అప్ సైడ్ వెళ్తుందో, సో ఇక్కడ కూడా మనకి అదే పర్టిక్యులర్ మొమెంటం కనిపిస్తుంది. మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ ఉంది బేస్డ్ ఆన్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. సో ఇలా మనకి పర్టిక్యులర్‌గా ఎక్కడ సైడ్ వేస్ జోన్ ఉందో ఆ సైడ్ వేస్ జోన్‌ని అవాయిడ్ చేయడానికి మనకు ఒక ఛానల్ బ్లాక్ చేస్తుంది. మనకి స్లోగా ఎక్కడ పర్టిక్యులర్ క్యాండిల్స్ మొమెంటం తక్కువ ఉన్న క్యాండిల్స్ బాటమ్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనకి బై అండ్ సెల్ సిగ్నల్ ఇస్తుంది. అండ్ ఇమ్మీడియట్‌గా మనకి 5 మినిట్స్‌లో ఇక్కడ కనిపించింది బై సిగ్నల్. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఛానల్ నేను డ్రా చేశాను ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. సో మనకి 1 అవర్‌లో మనం క్లీన్‌గా చూస్తే గనక లెట్ us గో ఫర్ 1 అవర్. ఇక మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చామంటే ఇట్స్ వెరీ క్లియర్. మనకి బై సిగ్నల్ వచ్చింది. మార్నింగ్ 5:30 క్యాండిల్ బ్రేక్ అయింది 6:30 క్యాండిల్. సో 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ మనకి మంచి ర్యాలీ రాకపోయినా సైడ్ వేస్‌లో నింది మార్కెట్‌లో ఇప్పుడు మనకి ఇక్కడ పర్టిక్యులర్‌గా అప్ సైడ్ ర్యాలీ ఇస్తా ఉంది. ఇక మనం లెట్ us అండర్స్టాండ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో 5 మినిట్స్‌లో నేను డ్రా చేసిన ఈ పర్టిక్యులర్ ఛానల్‌ని మనం కొంత తీసినా కూడా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇక్కడ ఇచ్చింది బై కన్ఫర్మేషన్ స్లో అండ్ స్టడీ వెళ్తుంది. ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వచ్చినా కూడా ఇందాక మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు మనం ఒకటి చూసాం ఏంటంటే ఈ పర్టిక్యులర్ క్యాండిల్ 1 మినిట్ 32 సెకండ్స్ 33 సెకండ్స్ ఉన్నప్పుడే క్లోజింగ్‌కి కన్నా ముందు పర్టిక్యులర్ ర్యాలీ అప్ సైడ్ ఇచ్చి ఇక్కడ ఉన్న సెల్ కూడా అది ఎరేస్ చేసింది. ఎందుకంటే కన్ఫర్మేషన్ క్లోజ్ అవ్వలేదు పర్టిక్యులర్ క్యాండిల్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఈ ఒక్క క్యాండిల్ క్లోజింగ్ ఈ పర్టిక్యులర్ లెవెల్ బాటమ్ సైడ్ ఏదైనా ఇచ్చింటే ఇక్కడ మనకి సెల్ అనేది ఇచ్చిండేది మొమెంటం బేస్డ్. కానీ ఇది అప్ సైడ్ ర్యాలీ ఇవ్వడం వల్ల ఆ సెల్ ఏమైంది ఎరేజ్ అయింది, అంటే ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ క్యాండిల్ మనకి క్లోజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పర్టిక్యులర్ క్యాండిల్ క్లోజ్ అయిందని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే సో ఇలా మనకి కంప్లీట్‌గా క్యాండిల్ క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ర్యాలీ అనేది చేయాల్సి ఉంటుంది. సో నేను చాలా వీడియోస్‌లో చెప్తుంటాను హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఈజ్ కింగ్. మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తూ వెళ్తే 1 అవర్ 15 మినిట్స్‌లో మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తూ వెళ్తే 1 అవర్ 15 మినిట్స్‌లో మనకి ట్రెండ్ ఏ వైపు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బై ఉంటే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనం బై సిగ్నల్స్ వెతుక్కుంటూ వెళ్తే మనకి మొమెంటం ఏముంది పర్టిక్యులర్ క్యాప్చర్ చేయడానికి ర్యాలీ ఎక్కువ దొరుకుతుంది. సో ఇప్పుడు ఇండికేటర్ ఎలా ప్లాట్ చేయాలి, ఇండికేటర్ నేమ్ ఏంటనేది లెట్ us అండర్స్టాండ్. ట్రేడర్స్ ఇన్ ఇండికేటర్ సెక్షన్ మనం టైప్ చేయాల్సింది ట్రేడ్ ఎంట్రీ సిగ్నల్స్. సో ట్రేడ్ ఎంట్రీ సిగ్నల్స్ ఇస్ ద ఇండికేటర్ నేమ్. ఇక మనం సెట్టింగ్స్ వైపు వస్తే ఇట్స్ వెరీ క్లియర్. బాక్సెస్, పెయిన్ లేబుల్స్, these are not a stand-alone signals. You must use the signals at your own point of interest. This is not a signal, it's just a time you enter. అంటే ఇది కేవలం ఒక స్ట్రాటజీ కాదు, ఇది పర్టికులర్గా ఒక సింపుల్ ఇండికేటర్, ఒక సిగ్నల్ ఇస్తుంది అంతే. జస్ట్ అండ్ సిగ్నల్ మనకి ఇవ్వడం వల్ల. సో ఇలా మనం పర్టికులర్గా లోవర్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం ట్రెండ్ ఉందో అది ఎంతైనా హార్డ్ వర్క్ అయినివ్వండి, మొమెంటమ్ ఎంత తక్కువ ఉన్నా సరే అది అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. సో, నెవర్ ట్రేడ్ అగైన్స్ట్ లోవర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్. ఆల్వేస్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్ కన్సిడర్ చేసి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. జస్ట్ ఏ సిగ్నల్ ఇండికేటర్ సైడ్ వేస్ ట్రాప్‌ని అవాయిడ్ చేస్తుంది. అట్‌లీస్ట్ 15-20 మినిట్స్ యూజ్ చేసి చూడండి. మీకు ఇది సూటబుల్ అవుతుందా లేదా అనేసి కమెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కైండ్లీ గివ్ అస్ కమెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.